ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లపైన దాడులు ఆపాలని చెన్నూరు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లపైన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుందని ఆర్ఎంపీ, పీఎంపీ సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాలకి సంబంధించిన సుమారు 200 మంది ఆర్ఎంపీలు, పీఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు. నకిలీ వైద్యుల ద్వారా కలెక్టర్ గారు స్టేట్ వైడ్ కాబట్టి కాబట్టి నేను కలెక్టర్ గారి వరకు పంపించాను. ఓకే సార్. ఆర్ఎంపీ డాక్టర్లు అందరికీ నమస్కారం. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద కుట్రకు తెరలేసింది. ఎందుకంటే పేద ప్రజలు ఆర్ఎంపీల దగ్గరికి వస్తే ఒక పల్స్ చూసి మాత్రమే వైద్యం చేస్తారు, కార్పొరేట్ హాస్పిటల్ పర్సు చూసి చేస్తారు. ఈ భూములకు ధరలు పెరిగినాయి, ఈ పేద ప్రజలకు కొంత భూములు ఉన్నాయి. అన్నిటికంటే విలువైనది ప్రాణం. నీ ప్రాణం పోతే ఐసీయూలో చేర్పించుడు, వాళ్ళ ఆస్తులు బంగారం ఆస్తులు అమ్ముకునేటువంటి కుట్రకు తెరలేపి పేద ప్రజలకు రూపాయి, అర రూపాయి, 100, 500తో ట్రీట్మెంట్ చేయకుండా దోసుకుందామనేటువంటి లక్షల రూపాయలు రూములు కిరాయి పెట్టి పేద ప్రజలు దోసుకుందామని వీళ్ళకి అండగా ఆర్ఎంపీలు ఉన్నారు. పల్లెలలో వీళ్ళకు రాత్రి పగలు సేవ చేస్తున్నారని వీళ్ళని అణిచివేస్తే మాకు అడ్డు అదుపు ఉండదు. టీటీ ఇంజక్షన్ తీసుకోవాలన్నా ప్రజలారా 400 రూపాయలు ఫీజు కట్టి మీరు టీటీ తీసుకోవాలి. మీకు పొద్దున సాయంత్రం ఇంజక్షన్ చేయాలన్నా మళ్ళీ మీరు మంచాలు పోవాల్సిందే. ప్రజలను కష్టపెడదామని, నష్టపెడదామని, ఒక ఆస్తులను అమ్మిపించుకుందామని కుట్రతోటి మాత్రమే ఆర్ఎంపీలను మేము చేస్తున్నారు. ఏదో తెలిసి తెలియని మద్యం ప్రాణాలకు హరిస్తున్నారు అంటున్నారు. ప్రభుత్వం దగ్గర, మీ దగ్గర అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు. ఏ ఆర్ఎంపీ దగ్గర కూడా ప్రాణాలు పోయిన సందర్భం లేదు. మీ కార్పొరేట్ హాస్పిటల్లో చూడండి, 1000 మంది రోజు హైదరాబాద్ నుంచి మొదలెడితే ఇక్కడ ప్రతి ఊరి దగ్గర కార్పొరేట్ హాస్పిటల్ రోజు 1000 మంది వస్తున్నారు. చచ్చిన శవానికి కూడా లక్షల రూపాయలు తీసుకొని మీరు ఇస్తున్నారు. మేము డబ్బులు లేకుండా వైద్యం చేస్తున్నాం, వారు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటున్నాం. దాన్ని సహించలేక ఆస్తులు అమ్మించుకునే పరిస్థితి, ప్రజలను ఇబ్బంది పెడదామని చేస్తున్నారు తప్ప కాదు. వీళ్ళందరూ రోడ్డు మీద పడితే మా తల్లిదండ్రులు, పిల్లలు మేము దొంగలవుడా, నక్సలైట్ల కలుసుడా, దోపిడీ చేసుకున్నాడా, ప్రభుత్వం మీద తిరగబడుడా, మేము ఏం చేయాలి? ఉన్నోళ్ళందరూ ఉపాధి కోల్పోతుండ్రు, ఉద్యోగాలు లేవు. అటు ఆటో వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. పోనీ ఆటో కొనుక్కుందామన్నా కానీ ఉచిత బస్సులు పెట్టి మా అందరినీ మొత్తం రోడ్డు మీద భరిస్తే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు గమనించి పాలకులు అందరినీ సమంగా చూడాలి. మేము కూడా ఎవరికేం ద్రోహం చేస్తలేము. చాలా ఉన్నత స్థితిలో ఉన్నంతలో మేము చేస్తున్నాం. మాకు కొన్ని లిమిట్స్ పెట్టండి, ఆ లిమిట్స్లో జీవిస్తాం. కానీ మొత్తానికి అణచివేస్తాం, కేసులు పెడతాం అని భయభ్రాంతులకు గురి చేస్తే ప్రభుత్వాన్ని మీద ప్రజలు కూడా దయచేసి తిరగబాటు తప్పదు. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి 3 మండలాల నుంచి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యం కొనసాగిస్తున్నటువంటి వైద్య మిత్రులందరం మరి గతంలో ఎప్పుడూ లే విధంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా మా గ్రామీణ వైద్యుల జోలికి రాలేదు. గ్రామీణ వైద్యులపై మరి ఒక టీజీఎంసీ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ దాడులను పెట్టి ఆర్ఎంపీ, పీఎంపీ మరి నకిలీ వైద్యులని వాళ్ళు ఏదో తెలుగు వైద్యం చేస్తున్నారని చెప్పేసి అని మరి వారు అనడం శోచనీయం. ఎందుకంటే మేము కార్పొరేట్ స్థాయిలో వైద్యాలు చేస్తలేము. మా దగ్గర ఉన్నటువంటి మా యొక్క ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స కేంద్రంగా గ్రామీణ ప్రాంతం లోపల మరి ఇప్పుడైతే కొన్ని ఊర్లకు రోడ్లు, అదేవిధంగా కరెంటు కానీ, రహదారులు కానీ ఇప్పుడు ఉన్నాయి. కానీ 20-30 సంవత్సరాల కింద, 50-60 సంవత్సరాల కింద మరి మా పెద్దలు, మా పూర్వీకులు, మా సీనియర్స్ మరి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కొనసాగించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ దీపాలు కూడా కరెంట్ లేని గ్రామాల లోపల రహదారులు వెళ్ళాలంటే కూడా బస్సులు కానీ, ఆటోలు కానీ పోలేని పరిస్థితి లోపల ఎడ్ల బండ్ల రహదారుల ఆ సమయం లోపల కూడా మా సీనియర్ వైద్యులు ఈ యొక్క వైద్యం మరి గ్రామీణ ప్రాంతం లోపల మరి సీజనల్ వాదిగా
డయేరియా కానీ కలరా కానీ ఇటువంటి టైఫాయిడ్ మలేరియా అటువంటి ఏదైతే వ్యాధులు వచ్చినాయో పేద ప్రజలకు మరి సేవ చేసుకుంటూ రాత్రి అనక పగలనక వారు డబ్బులు ఇస్తారా ఇయ్యరా అనే లెక్క లేకుండా మరి ఫీజులు లేకుండా మరి వైద్యం చేయాలి. మాకు వచ్చిన పేద ప్రజలకు మాకు తెలిసిన మా పరిధి లోపల మాకున్నటువంటి పరిజ్ఞానాన్ని మరి మేము నేర్చుకున్న విద్యని మరి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం చేసి వారికి సేవ చేస్తున్నామనే ఒక కృతజ్ఞ భావంతో మేము గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్నాం. మరి అదేవిధంగా మొన్న మన రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మరి చట్టబద్ధత కల్పిస్తాం ఆర్ఎంపీ డాక్టర్లకు. వారికి కావాలంటే ప్రభుత్వ వైద్య పరంగా కానీ వైద్య విద్య రంగాల లోపల మరి వారికి ఉన్నటువంటి విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తాం. వారికి ప్రభుత్వ వైద్యం నుంచి కొన్ని గంటల ట్రైనింగ్ కోచింగ్ కూడా ఇచ్చేసి వారికి ప్రభుత్వ పరంగా సర్టిఫికెట్లు ఇచ్చి దీనికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి అని మరి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నో మాటలు చెప్పింది. కానీ దానికి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో మా వైద్యులు మాకు తోచినంత సహాయం కూడా మా యొక్క బతుకు తెరవైనటువంటిది మా జీవనోపాధి అటువంటి ఈ వైద్య వృత్తి కొనసాగించాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మాకు చట్టబద్ధత కల్పిస్తారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మటుకు మరి కాంగ్రెస్ పార్టీ కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ విషయం లోపల కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏదైతే ఈ తక్కువ సమయం లోపల మరి ఇటువంటి దాడులు చేసినట్టయితే మరి ఇప్పుడు ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మరి రేవంత్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య శాఖ మా మంత్రి దామోదర్ నరసింహరావు గారు మరి ఈ ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యం లోపల చేసినటువంటి వైద్యుల్ని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మేమేది చట్టానికి ద్రోహం చేస్తలేము, సంఘ విద్రోహ శక్తులం కాదు. సామాజిక సేవ చేసుకుంటూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్య సేవలు అందించుకుంటూ మా యొక్క పరిజ్ఞానం లోపల మాకున్న లిమిట్స్ లోపలనే మేము వైద్యం చేస్తున్నాం తప్ప మరి మేము లిమిట్స్ నుంచి ఎక్కడ చేస్తలేము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు మాకు గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మీరు ఏమైనా మాకు విద్యార్థులను బట్టి కానీ మీరు ఒక ట్రైనింగ్ లాంటి శిక్షణ తరగతులు లాంటి పెట్టి మళ్ళీ అవసరం అనుకుంటే ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఈ యొక్క ఆర్ఎంపీ వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కూడా మరి పేద ప్రజలు ఇవాళ కార్పొరేట్ వైద్యం చేయాలంటే లక్షల రూపాయలు మరి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళ పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతం లోపల ఆర్ఎంపీ మిత్రులు 200, 300 మహా అంటే 500 రూపాయల ఖర్చుతోటే వైద్యం పూర్తి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మా యొక్క అనుభవం లోపల. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆర్ఎంపీ వైద్యుల సమస్యలు పరిష్కరించి మరి ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, లేనట్టయితే ప్రజా ఆగ్రహం లోపల మరి మా యొక్క వ్యతిరేకతను కూడా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకత ఏదైతే ఉంటుందో మరి ప్రభుత్వాలకు చాలా మందికి వచ్చినపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఇచ్చిన హామీ మేరకు మా యొక్క చట్టబద్ధత ఆర్ఎంపీలకు కల్పించి మా కుటుంబాలను అందరినీ మా యొక్క దీని మీద ఆధారపడినట్టు మేమే కాదు మా కుటుంబాలు కూడా ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు. కాబట్టి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసుకుంటూ ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. హై స్కూల్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు. రామస్వామి గారు, బాబు సార్ గారు మరియు సభ్యులందరూ కూడా కలిసి గౌరవనీయులు శ్రీ గురువర్యులు రాములు సార్ గారు ఈ ర్యాలీని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మా వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా ర్యాలీని సక్సెస్ చేయడానికి క్రీడాకారులందరినీ కూడా ఒక లైన్లో వరుస క్రమంలో చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మనకు ఎప్పుడు ప్రోత్సహించేటటువంటి ఖలీల్ భాయ్ గారు, శంకర్ సార్ గారు, వాకరాశి సభ్యులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సీనియర్ అథ్లెట్స్ అందరూ కూడా కార్తీక్, రాజు, హరికృష్ణ, ఆర్మీ మ్యాన్, విష్ణు, రెండు కంటికి చేయండి.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మెచ్చపల్లి సమీపంలోని ప్రాణహిత నది మీదుగా తెలంగాణకు తెప్పల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 29 ఎలుకలను అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ అక్రమ కలప విలువ సుమారు 2 లక్షల రూపాయలు. మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కల్పని ప్రాణహిత నది గుండా తెప్పల ద్వారా తెలంగాణలోని దాటించి బొలెరో, ఐచర్ వ్యాన్ల వంటి వాహనాల ద్వారా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మహారాష్ట్ర టేకు కర్రకు తెలంగాణలో మంచి గిరాకీ ఉండడంతో స్మగ్లర్లకి లక్షల్లో కాసులు కురిపిస్తున్నాయి. నిత్యం ఫారెస్ట్ అధికారుల దాడులు కొనసాగుతున్న అక్రమ కలప రవాణా మాత్రం ఆగడం లేదని, స్మగ్లర్లని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. बोला